కోటాలో ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆధ్వర్యంలో అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు వీరిద్దరూ ఈరోజు మనకి మంచి వినోదాన్ని కావచ్చు, మరి మంచి మెసేజ్ కావచ్చు, ఇలాంటి చిత్రాలు నటించి వారు పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు ఒక్కసారి మన అందరం వారికి అభినందన తెలియజేద్దాం. వాళ్ళు ఎక్కడున్నా ఈ చప్పట్లు వాళ్ళకి వినిపిస్తాయి. మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన మన రాధాకృష్ణ గారికి మరొకసారి అభినందన తెలియజేద్దాం. ఈరోజు ఇక్కడ చేసిన మన రియాజ్ పాషా గారి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు అందరం తెలియజేశాం. మరి ఇప్పుడు కూడా మీకు విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ కమ్ముకుంటానికి హ్యాపీ న్యూ ఇయర్. లైఫ్ ఒక ఇయర్, కొత్త ఇయర్ స్టార్ట్ అయింది. అది 63 కావచ్చు, 67 కావచ్చు, న్యూ ఇయర్ ఇది మీకు. చప్పట్లు పట్టాలి. డాక్టర్ గారు గార్లాండ్ వేయాల్సిందిగా కోరుచున్నాము. సార్ బలరామ సార్ గారిని కిరీట ధారణ చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి వ్యక్తికి జరిగేటువంటి ఒక మంచి సన్మానం, మానవత్వం కరువైపోతున్న ఈ రోజుల్లో సుజాత మేడం గారిని సృజనా సాహిత్య వేదిక చిత్రపటాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి వ్యక్తికి సరైన సమయంలో ఉచితంగా సన్మానం చేస్తున్నటువంటి సృజనా సాహిత్య వేదిక మరొకసారి కూడా మానవత్వ విలువలను, సాంస్కృతిక పరిరక్షణ చేస్తుందని నిరూపించుకుంటూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రియాజ్ బాయ్కి ఇలా సన్మానించడం ఒక ఉత్తమమైనటువంటి ప్రక్రియగా భావిస్తున్నాం.